అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. మార్గశిర మాసం వచ్చింది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఆడవారు గురువారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము. అయితే కొందరు గురువారం లక్ష్మీ పూజ చేసుకుంటారు, కొందరు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంటారు. మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, సిరి సంపదలు కలుగుట, ఆయురారోగ్యాలు కలుగుట జరుగుతుంది. అయితే మార్గశిర మాసంలో చేసుకునే లక్ష్మీ పూజ వలన సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుట అనేది మెట్టినింటిలోనే కాకుండా పుట్టింట్లో కూడా జరుగుతాయి. అందుకే మార్గశిర లక్ష్మీ పూజ అనేది అత్యంత ప్రత్యేకము. అయితే ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రతం చేసుకోలేని వారు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలా చేసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి, వీటన్నింటిని గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం సంవత్సరంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాము, అదే మాదిరిగా మార్గశిర లక్ష్మీవార పూజ కూడా చేసుకుంటాము. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తూ పూజ చేసుకోగలిగితేనే ఫలితం లభిస్తుంది. మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ పూజని గురువారం రోజున చేసుకుంటాము. అంటే బుధవారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని సర్దుకొని పూజ కోసం రెడీగా ఉండాలి. గురువారం ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి ఇంటి ముందు నిండుగా ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు రాసుకొని కుంకుమతో అలంకరించుకోవాలి, అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి. అయితే గురువారం రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూలు కానీ కుంకుడుకాయ కానీ వాడకుండా నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలానే ఈ పూజని ఉదయాన్నే చేసుకోవాలి. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పూర్వం అయితే ఇల్లంతా కూడా పేడతో అలికి లక్ష్మీవార పూజ చేసుకునేవారట. చక్కగా ఏర్పాటు చేసుకునే ముందు ఆవు పంచకంతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి. ఒక పీఠం ఏర్పాటు చేసుకొని వీటి మీద 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి బియ్యం పైన లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. అయితే గురువారం ఉదయాన్నే ఈ పూజ చేసుకోవాలి. గురువారం ఉదయం మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని తూర్చి బొట్లు పెట్టకూడదు. అయితే బుధవారం రోజే ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత చక్కగా చిత్రపటానికి అలంకరించి బొట్లు పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి చిత్రపటానికి చక్కగా మీకు ఉన్నంతలో అలంకరించుకోవాలి. తామర గింజల మాలతో, అలాగే మీ దగ్గర ఉన్న ఆభరణాలతో, పుష్పాలతో అమ్మవారి ఫోటోని అలంకరించుకోవాలి. అలాగే కలశం ఏర్పాటు చేసుకొని వ్రతంలాగా చేసుకోవాలి అనుకునేవారు కూడా కలశం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే పూజలో నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ప్రతిదీ కూడా అలా నిండుగా ఉండేటట్లుగా ఆ అమ్మవారు చూసుకుంటుంది. మార్గశిర లక్ష్మీవార పూజని ఉదయాన్నే చేసుకోవాలి. మనం ఎటువంటి పూజ చేసుకోవాలన్నా, వ్రతం చేసుకోవాలన్నా సరే కటిక ఉపవాసం ఉండలేము అనుకునేటప్పుడు పాలు పండ్లు తీసుకుంటూ అలా పూజ చేసుకుంటాం. కానీ మార్గశిర లక్ష్మీవార పూజను మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకుండా చేసుకోవాలి. అంటే పాలు పండ్లు కూడా తీసుకోకూడదు, కటిక ఉపవాసంతో చేసుకోవాలి. అయితే పూజ తర్వాత తినవచ్చు. అలాగే పూజ పీఠం మీద చక్కగా ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ పువ్వు వేసి ఈశాన్యం ప్లేస్లో పెట్టుకోవాలి. ఈశాన్యం బాగానే రాగి చెంబు పెట్టుకోవడం వల్ల ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. అందుకే పూజా పీఠం పైన ఏర్పాటు చేసుకున్నప్పుడే కాకుండా మనం పూజా మందిరంలో కూడా ప్రతిరోజు ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా నీటిని మార్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవాలనుకుంటే కొన్ని నియమాలు మాత్రం నిష్ఠగా నియమాలు పాటించాలి. అంటే ఉదయం కటిక ఉపవాసం ఉండి, అలాగే తలలో దువ్వున పెట్టకూడదు, నూనె రాయకూడదు. ఈ నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. మనం ఉదయాన్నే తలస్నానం చేసినప్పుడు కూడా షాంపూలు పెట్టుకోకూడదు. అలాగే నూనె రాయటం, తలదవ్వటం, ఏదైనా తినడం
ఉండడం లాంటివి చేస్తే మాత్రం పూజా ఫలితం అస్సలు లభించదు. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవారి పూజని మనం నిష్టగా నియమంగా చేసుకోవాలి అనుకుంటే 5 గురువారాలు వ్రతంలాగా చేసుకోవచ్చు. 5 గురువారాలు తప్పకుండా చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అయితే ఎప్పుడు కూడా మనకు మార్గశిర మాసంలో 4 గురువారాలు వస్తాయి, ఎప్పుడో ఒకసారి 5 గురువారాలు వస్తాయి. అలా 4 గురువారాలు వచ్చినా సరే 5వ గురువారం పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి. ఈసారి మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. 5వ గురువారం పుష్యమాసం మొదటి గురువారం పూజ చేసుకోవచ్చు. ఇలా ఆడవారికి అడ్డంకుల వలన ఏదైనా ఒక గురువారం చేయలేకపోతే పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవచ్చు. ఒకవేళ 5 గురువారాలు చేసుకోవాలి అనుకుని మధ్యలో 2 గురువారాలు మిస్ అయినట్లయితే పుష్యమాసంలో 2 గురువారాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ప్రత్యేకంగా పూజ చేసుకోలేము అనుకునేవారు చక్కగా గురువారం రోజున మనం శుక్రవారం రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. కానీ గురువారం నియమాలు పాటించండి. అలా పాటించి లక్ష్మీ పూజ చేసుకున్నా సరే అంతటి ఫలితం లభిస్తుంది. మనం మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు 5 వారాలు చేసుకోవాలనుకుంటే పూజ ఒకే విధంగా చేసుకున్నా సరే నైవేద్యాలు మార్పులు ఉంటాయి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుంది. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటే చక్కగా అటు ఇటు ఏనుగులు పెట్టుకోండి. ఒకవేళ ఏనుగులు విగ్రహాలు లేకపోతే 2 పసుపు కొమ్ములు తీసుకొని బొట్టు పెట్టి అటు ఇటు ఒక పసుపు కొమ్ము ఇటు ఒక పసుపు కొమ్ము పెట్టండి. మార్గశిర గురువారాలు లక్ష్మీ పూజ చేసుకుని వ్రతకథ చదువుకుంటే చాలా మంచిది. అలాగే మార్గశిర గురువారాలు మనం పూజ చేసుకున్న తర్వాత ఒక్కరికైనా ఆ వ్రతకథ చెప్పాలి. అలా చెప్తే చాలా మంచిది. అలాగే వ్రతకథ ఫలితం లభిస్తుంది. మనం వ్రతంలాగా చేసుకోలేము, నార్మల్గా పూజలాగా చేసుకోగలము అనుకుంటే దేవుడు మందిరంలోనే లక్ష్మీ పూజ చేసుకొని చక్కగా 5 గురువారాలు ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. ఆ నైవేద్యం సమర్పించాలి అనుకున్నా అలా సమర్పించవచ్చు. లేదా నైవేద్యం కూడా ఆ వారానికి సంబంధించి చేయలేము అనుకుంటే పాలు బెల్లం కానీ లేదా పరమాన్నం కానీ చేసి అమ్మవారికి సమర్పించి నార్మల్ పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా చదవలేము అనుకునేవారు ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ గణపతి పూజ చేసుకోండి. గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పము సమర్పించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. మార్గశిర గురువారాల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనె అస్సలు ముట్టుకోకుండా ఆవు నెయ్యితో మాత్రమే చేస్తే చాలా మంచిది. అలాగే లక్ష్మీ పూజలో మనం ప్రత్యేకంగా కామాక్షి దీపారాధన చేస్తాము. అందుకే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ పూజ రోజు కామాక్షి దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షతలు సమర్పించాలి. మనం లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుట వలన సిరి సంపదలకు లోటు ఉండదు అని నమ్ముతాము. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సరే దీపావళి లక్ష్మి పూజ చేసుకున్నా సరే మనం పెట్టిన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరి సంపదలు ఉంటాయి. మార్గశిర గురువార లక్ష్మీవార పూజ చాలా ప్రత్యేకమైనది. మనం చేసే మార్గశిర లక్ష్మీవార పూజల వలన మనం మెట్టింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు తెలిసినా సరే సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజలు చేయండి. మీరు నియమనిష్టలతో లక్ష్మీవార పూజ చేయటం వలన పుట్టింట్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఒకవేళ 5 వారాలు అలా చేసుకోలేము అనుకునేవారు కనీసం 3 వారాలైనా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ 3 వారాలు కూడా చేసుకోలేము అనుకుంటే మార్గశిర మాసంలో ఒక్కరోజైనా సరే నియమనిష్టలతో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. విఘ్నేశ్వరుడికి దీపదో
ఈలోపు నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పము సమర్పించాలి. వీలుంటే లక్ష్మీదేవి కూడా షోడచోపచార పూజ చేసుకోవచ్చు లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చు. షోడచోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయి. ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క ఉపచారాన్ని సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే లక్ష్మీవార పూజలో తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రం, కనకధర స్తోత్రం, మణిదీపవర్ణన ఇవన్నీ చదువుకుంటూ చక్కగా పూజ చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులు ఏవైనా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. గోమతి చక్రాలు, గాజులు, తామర గింజలు, కాయిన్స్ అలా మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అవేమీ అందుబాటులో లేకపోతే కుంకుమతో కానీ అక్షతలతో కానీ చేసుకోవచ్చు. అలాగే తాజా పువ్వులతో కూడా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అవేవి కూడా లేకపోతే కుంకుమతో కానీ అక్షతలతో కానీ పూజ చేసుకోవచ్చు. అలాగే తాజా పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇవేవి కూడా అందుబాటులో లేకపోతే చక్కగా దేవుడు ముందు కూర్చొని ఇవన్నీ చదువుకోండి. మన మనసు నచ్చినవన్నీ సమర్పిస్తున్నట్టుగా మనసులో తలుచుకోండి. పూజకి కావాల్సింది భక్తే కానీ ఆడంబరాలు కాదు. అందుకే మన వీలును బట్టి ఎలా చేసినా సరే తృప్తిగా భక్తిగా చేయాలి. ఒకవేళ ఏమీ చదువుకోలేము అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనే చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే మనం లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అప్పుడే మనకి పూజా ఫలితం లభిస్తుంది. మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నా లేదా పెట్టుకోకపోయినా సరే మనసులో తలుచుకుంటూ గోవింద నామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఇక పూజ తర్వాత నియమాలకు వస్తే ఆ రోజంతా కూడా చిన్నపిల్లల్ని కొట్టడం, ఆడపిల్లలను కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఆడవారు గట్టిగా మాట్లాడటం, ఇంట్లో గొడవ పడడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఆ రోజున తలగడ పెట్టుకొని కూర్చోవడం అస్సలు చేయకూడదు. ఆ రోజు అంతా కూడా తలకి నూనె పెట్టుకూడదు. ఆడపిల్లని చీపురుతో కొట్టడం వలన ఆమెకి ఫలితం దక్కదు. అందుకే ఆ రోజున మనం వ్రతంలాగా చేసుకున్న నార్మల్గా లక్ష్మీ పూజ చేసుకున్నా సరే ఆ రోజు పిల్లల్ని చీపురుతో కొట్టడం కానీ అసలు కొట్టడం కానీ చేయకూడదు. ఎప్పుడు కూడా పిల్లల్ని కొట్టకూడదు. చీపురుని ఎప్పుడు కూడా తిరగేసి పట్టుకోకూడదు. ఇటువంటి పనులన్నీ కూడా లక్ష్మీదేవికి అస్సలు నచ్చని పనులు. మనం ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీ పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఆ రోజున సరిగ్గా ఉడకని కూరలు కూడా తినకూడదు అని చెప్తున్నారు. ఆ రోజున ఆడవారు తొలి సంధిలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయ సమయంలో, సూర్యాస్త సమయంలో నిద్రపోకూడదు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైన మాసము. మనం లక్ష్మీ వారాల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం చాలా తేలిక. ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఎవరి ఇంట్లో అయితే మగవారు ఆడవారిని మర్యాదగా చూసుకుంటారో వారి మధ్య తరచూ ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మనం ఈ పూజను ఉదయాన్నే చేసుకోవాలి. గురువారం దీపాలు కొండెక్కిన తర్వాత మనం సర్దేసుకోవచ్చు. ఒకవేళ శుక్రవారం కూడా ఇలా పీట దగ్గర పూజ చేసుకోవచ్చు అనుకుంటే ఉంచేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇలా శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అయితే 5 గురువారాలు చేసుకోవాలనుకుంటే ప్రతి వారం కూడా జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. చివరి వారం 5వ వారం అమ్మవారికి చీర పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. ఒకవేళ అలా కూడా చేయలేము అనుకునేవారు ఎటువంటి చీర, జాకెట్ ముక్క లేకపోయినా సరే తాంబూలం అయితే సమర్పించవచ్చు. తాంబూలం సమర్పించి కొన్ని అక్షతలు చేతిలోనే ఉంచుకొని వ్రతకథ చదువుకోవాలి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినాలి. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షతలు అమ్మవారికి సమర్పించి కొన్ని అక్షతలు మన శిరస్సు మీద వేసుకోవాలి. అలాగే అమ్మవారికి పంచగవ్య దీపాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము. ఇంట్లో పంచగవ్య దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. దీపారాధన చేసి దీపానికి చక్కగా కుంకుమతో అలంకరించి అక్షతలు, పుష్పములు సమర్పించాలి.
అమ్మవారికి సువాసన భరితంగా ఉండడం అంటే ఎంతో ఇష్టం. అందుకని ఈ 5 గురువారాలు కూడా తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయాలి. తర్వాత అమ్మవారికి పులగం నైవేద్యం సమర్పించాలి. మొదటి వారం కాబట్టి పులగం నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి వారం కూడా పూజ ఈ విధంగానే చేసుకొని నైవేద్యంగా 2వ వారం అట్లు తెమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నము గారెలు, 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి. 5వ వారం సంపూర్ణంగా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. అమ్మవారికి కర్పూర హారతి సమర్పించాలి. ఈ పూజని మనం 5 వారాలు చేసుకుంటాము. ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అనుకుంటాము. ఉద్యాపన చెప్పి పంపించము. అలాగే పూజ అనంతరం పీట మీద బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు ఒకరోజు పరమాన్నం చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలి. ఈ విధంగా నియమనిష్ఠులతో మార్గశిర గురువారాలు పూజ చేసుకోవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలకు లోటు ఉండదు. చూస్తారు కదండి, మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.